అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. ఇదొచ్చేసి ఆదివారం రోజు తీసిన వీడియో. ఆదివారం రోజు సూర్యభగవానునికి నమస్కారం చేసుకుంటానని. అసలు గాలి ఎక్కువుంది. గాలికైతే దీపాలైతే ఎంత తొందరగా శాంతి అయితాయంటే అంత. ఎందుకంటే మనకు పారిజాత చెట్లున్నాయి గదా! ఆ చెట్టు గాలి దీపాలకి ఎక్కువ అవుతుంది. అట్లయితే తొందరగా అయితుంది. అసలు గ్లాస్ పెట్టినా గానీ ఒక్కొక్కసారి గాలికి శాంతి అయిపోతన్నాయి. సూర్యభగవానునికి రాగి చెంబు నిండా నీళ్ళు, పసుపు, కుంకుమ, ఎర్రటి పుష్పము, తెల్లటి పుష్పము వేసి సూర్యభగవానునికి నమస్కారం చేసుకుంటాను. ఆదివారం పూట ఈ విధంగా నమస్కారం చేసుకుంటాను. రోజు మటుకు ఉత్త నమస్కారం చేసుకుంటా. ఆదివారం రాగి చెంబు నిండా నీళ్లు సమర్పిస్తాను. ఇంకా ఆ విధంగా పూజ అంతా చేసేసుకొని నిన్న వచ్చేసి నాగుల చవితి, ఈరోజు నాగుల పంచమి. కొంతమంది నాగుల చవితి రోజు పోస్తారు. మేమైతే నాగుల చవితి రోజు ప్రతి సంవత్సరం పాలు పోస్తాము. నాగుల పంచమి రోజు నోములు ఉంటాయి. వాళ్ళు మా ప్రాంతంలో కథ నేను చెప్తాండేది. ఆ విధంగా నిన్నటి నుంచి ఉపవాసం ఉండి ఈరోజు పోస్తారు. మేము పాలు పోసేదాకా ఉపవాసం ఉంటాము. మేము పాలు పోసి మా పూజ అంతా అయిపోయాకే 12 గంటలు అయింది. అప్పుడు అంబలు తాగేసినాను నేను. మరి 1:30, 2కి వచ్చేసి భోంచేసినాను. ఆ విధంగా చేసుకున్నాం. ప్రతి సంవత్సరం అదే విధంగా ఉంటాము. ఆయన అయితేనే 12 గంటలకు టిఫిన్ తిన్నాళ్ళండి. ఇంకా ఆ విధంగా సూర్యభగవానునికి అయిపోతానే బయటంతా ముగ్గులు పెట్టేసేసి గోమాత వచ్చింది. గోమాతకు కానీ ఈరోజు ఆదివారం కదా, సూర్యుడిని వచ్చేట్లా ఆ విధంగా మధ్యలో సూర్యుడు వచ్చేట్లా, నక్షత్రంలో సూర్యుడు వచ్చేట్లా ఆ విధంగా అలంకరించుకున్న. గోమాత వచ్చింటే గోమాతకు పూజ చేసేసుకొని ఆమెకు నమస్కారం చేసుకొని, ఇక్కడ తులసికోట దగ్గర కానీ సూర్యుడు ఆ విధంగా వేసుకొని కమలం వచ్చేట్లా వేసుకొని ఈ విధంగా వేసుకొని అంతా బయట పని అంతా అయిపు చేసుకొని గోమాతకు, భూమాతకు, సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని ఉదయాన్నే స్నానం చేస్తానే నైటీ వేసేసుకున్నాను. ఎందుకంటే చీర కట్టుకొని, తెల్లటి చీర కట్టుకొని పనులు చేస్తే ఇంకా కుంకుమ పసుపు అంతా శారీకి అవుతుంది అనేసి ఇంకా పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నైటీతో పోను. నేను ఎప్పుడు ఓని వేసుకొని ఆ విధంగా పూజ చేసుకుంటాను. ఎందుకంటే 2 చీరలు మార్చుకొని అంత ఆరోగ్యం సహకరించలేదు. ఆరోగ్యం సహకరిస్తా అంటే మటుకు 2 శారీస్ కట్టుకుందు, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. చాలా ఇబ్బందిగా ఉందిలేండి నా ఆరోగ్యము. అయినా కానీ ఒక్కొక్కటి మెల్లిగా చేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ మనం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు మన కుటుంబం కోసం తప్పకుండా చేసుకోవాలి. చేసుకుంటా ఉంటే భగవంతుడు మన వెనకాలండి మన వాళ్ళు నడిపిస్తూ ఉంటాడు. అందుకు ప్రతి సంవత్సరం ఇవి తప్పకుండా చేసేటివి కాబట్టి తప్పకుండా చేస్తాం. ఉదయాన్నే కౌసల్య సుప్రజ నుంచి ఎన్ని భగవంతుని అన్నీ పెట్టేస్తా. లలితా సహస్రనామాలు, కనకదార స్తోత్రం, మళ్ళీ అన్నపూర్ణ అష్టకము, మణిదీపవర్ణము అన్నీ ప్లే అవుతూ ఉంటాయి. గోవిందనామాలు అదే ఒక్కొక్కటి ఆ విధంగా అవుతూ ఉంటాయి. ఇంకా ఆ విధంగా అయిపోతానే ఇంకా బయట అంతా అయిపోయింది. ఇంకా పూజ గదిలో తెల్లవారుజామునే దీపారాధన చేసేసిన. పూలతో కానీ ఇవంతా చేసుకోలేదు. నా దగ్గర నాగపడికి కానీ ఉంది. నాగపడికి కానీ ముందు రోజే ఒత్తి పత్తి హారం చేసుకున్న, షార్ట్స్లో పెట్టింటి కదా, అవి కానీ నేనే చేసుకున్న. ముందు రోజే చేసుకొని బియ్యం కడుక్కొని బియ్యం ఆరబోసుకొని అవి కానీ పౌడర్ కొట్టి పెట్టుకున్నాను. బియ్యం పిండి కొట్టేసి పెట్టుకున్నాను. ఉదయాన్నే దీపారాధన ఒక్కటి చేసేసుకున్నా. ఇంకా మళ్ళీ వచ్చేసి సలివిండి అన్నీ చేసిన తర్వాత పూజ గదిలో ఈ విధంగా అలంకరించేసుకొని స్వామికి ఈ విధంగా అన్ని నైవేద్యము అన్నీ పెట్టుకొని పాలు పెట్టుకొని, అభిషేకానికైతే మనం నాగలకు పాలు పోసేదాన్ని తని అంటారు. తని పోసేటప్పుడు పచ్చి పాలే పోస్తాం. నైవేద్యం పెట్టేటప్పుడు కొంచెము బెల్లమో చక్కెరో కలకండో వేసి నైవేద్యం పెట్టాల. నేను కాంచిన గోరువెచ్చని పాలు పెట్టాల భగవంతునికి. దాంట్లో కాస్త బెల్లం వేసేసి భగవంతునికి సమర్పించేసి ఆ విధంగా పూజ గదిలో ఈ విధంగా అంతా పూజ అంతా చేసేసుకున్నాను. పూజ చేసేసుకొని ఆ పూజ అయిపోతానే గురవయ్య అంటారే, శివయ్యకి ఇష్టమైన గురవయ్యలు ఆయన వచ్చినాడు. ఆయనకు కానీ ఇచ్చేసి ఆయనకు ఒక నమస్కారం చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసినాను. ఎందుకంటే అవ్వ వచ్చేసి నాకేమో కొంచెం సుస్తిగా ఉంది, మీరే నాగలికి పోయి పాలు పోసి రాపోండి అనింది. సరే అనేసి ఇంకా అవ్వకు ఉప్మా చేసేద్దాం అనేసి ఇంకా ఆయన కానీ పాలు పోసొస్తానే ఆకలి అవుతుంది కదా, ఇంకా ఆయన తింటాడులే అనేసి కాస్త ఉప్మా పెట్టేసిన. స్టవ్ మీద ఉప్మా అవుతుంది. అంతలోనే సలివిండ్లన్నీ ఇంకా ఉంటగట్టాల. ఫస్ట్ పూజ గదిలోకి ఒక్కటి కొంచెం చేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి బియ్యం కడిగేసి బియ్యం బాగా కడుక్కొని దాంట్లోకి నువ్వులు బెల్లం కలుపుకునేది, దాన్ని నానబాలు అంటారు. మళ్ళీ వచ్చేసి నువ్వులు, పచ్చి
పచ్చి సలివిడే పెట్టాల నాగలకు. నువ్వులు ఫస్ట్ ఆడిచ్చేసిన మిక్సీ పట్టేసి దాంట్లోకి వచ్చేసి బెల్లము ఏలక్కలు వేసేసి బాగా నున్నగా మిక్సీ పట్టేసుకున్నా. అవి ఉంటలు చేసేసుకున్నాను. మరి వచ్చేసి తెల్లటి బియ్యము కడిగి ఆరబోసేసి పిండి పట్టి ముందు రోజు పెట్టుకున్నా. ఉదయాన్నే స్నానం అంతా అయిపోతానే బెల్లం వేసేసి కాస్త దాంట్లోకి 2 ఏలక్కలు వేసేసి మిక్సీ పట్టేసిన. లైట్గా నీళ్ళు చిలకరించి దాన్ని బాగా ముద్దలాగా పిసికి ఉంటలు చిన్న చిన్న ఉంటలు తయారు చేసుకున్నాను. మళ్ళీ రాగి పిండి ఉండే కదా, అది కానీ అమ్మలు గాంచి పెట్టేసినాను. గుడి నుంచి వస్తానే నాగలికి తని పోసొచ్చి అప్పుడు నాగల ప్రసాదం తినేసిన తర్వాత అంబలు తాగుదామనేసి అంబలు కానీ చేసి పెట్టినా చల్లగా అయిపోతుంది అనేసి ఇంకా అన్ని పూజకన్నీ ఇంకా మరి చీర కట్టుకొని రెడీ అయిపోయినాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అంతలోనే ఇంకా ప్లేట్ తీసుకొని దాంట్లో అన్ని నాగలకు ప్రసాదము, టెంకాయ, ఒత్తి పత్తి, పసుపు దారం 5 పోరవలు పసుపు పట్టించేసి నాగలకు సమర్పించినాక అది మన చేతికి కంకణంలాగా కట్టుకుంటే స్వామివారి రక్షలాగా ఉంటుంది. ఆ విధంగా కట్టుకుంటాము. మళ్ళీ పూలు వచ్చేసి మన చెట్లల్లోటివి అవి కానీ మాల కట్టుకున్న, కొన్ని పాదాల దగ్గరికి విడి పూలు తీసుకున్న, పసుపు, కుంకుమ, పాలు, అగరబత్తీలు, కర్పూరము, నూనె, అవన్నీ మొత్తం మనకు పూజకి ఏమేం కావాలో తాంబూలము, పండ్లు అన్నీ తీసుకొని ప్రసాదము అన్నీ తీసుకొని రెడీ చేసుకొని నాగల దగ్గరికి శివాలయం త్రిలింగేశ్వర శివాలయం ఉంది మనకి ఇంటికి చాలా దగ్గరేలేండి. ఆ శివాలయంలోనే నాగలు ఉన్నాయి. ఆ నాగలకే ఈ విధంగా స్వామికి పసుపు, కుంకుమ, ఒత్తి పత్తి అనేది నాగలకు కంపల్సరీగా పెట్టడం వల్ల మనకు చాలా మంచిదంట. మేమైతే ప్రతి సంవత్సరం పెడతాము. ఈ విధంగా ఒత్తి పత్తి, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి ఏమన్నా మాకు తెలియక తప్పులు ఏమన్నా చేసింటే మమ్మల్ని కాపాడు తల్లి, నీ బిడ్డలమని కడుపులో పెట్టుకొని కాపాడు తల్లి అనేసేసి పూజ అంతా అయిపోతానే నాగలకు తని పోసేది అంటారు, పాలు పోయడాన్ని. ఆ విధంగా పాలు పోసి ముక్కొని నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి తెల్లటి దారం వచ్చేసి 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ చుడతాము గుడి అట్లా గోపురం చుట్టూ. ఆ విధంగా చుట్టేసి ఇక్కడ ఇంకా శివాలయం అరుగు పైన కూర్చొని ఈ విధంగా ఆ దారం తీసుకొని కంకణంలా కట్టుకొని ఇంక ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి స్వామివారి ప్రసాదంగాని అక్కడే మనం తిని ఇప్పుడు నేను గిన్నెలో తీసపోయినా చూడండి, చిన్న చిన్న ఉంటలు చేసి తీసపోయినాను. నాగలకు తని పోసిన రోజు అట్లా మనకు కానీ ఏమన్నా దోషాలు ఉన్నా కానీ తొలుగుతాయంట. అవి నల్లటి చలివిండి, తెల్లటి చలివిండి పెట్టడం వల్ల భక్తులకు అందుకు ఆ విధంగా అక్కడ దేవాలయంలో చాలామంది ఉంటారు. అందరికీ ప్రసాదం పెట్టేసేసి వాళ్ళ కుంకుమ ఇచ్చేసేసి ప్రసాదం పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేస్తానే ఆయనకి టిఫిన్ పెట్టేసినాను. అవ్వ తినేసిండే. ఇంకా అవ్వ ఏం చేయాలవ్వ అంటే పప్పు చేసేసి అని పప్పుకు పెట్టేసి పాలకూర, మెంతి కూర వేసేసి కుక్కర్లోనే పప్పుకు పెట్టేసినాను. ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి, టిఫిన్వి, దేవాలయానికి పోయినవి, మళ్ళీ చలివిడి చేసినవి, అవన్నీ గిన్నెలన్నీ ఇన్ని గిన్నెలు ఉన్నాయి. అవన్నీ కడిగేసేసి అక్కడ వంటకు పెట్టేసినాను. గిన్నెలన్నీ కడిగేసిన. ఇప్పుడు చెమ్ముతో నీళ్ళు తీసపోతాం కదా నాగల దగ్గరికి, ఆ చెమ్ము కానీ బాగా శుభ్రంగా తోమేసి తుడిచి డ్రై క్లాత్తో తుడుచుకోకున్నామంటే మనం ఎంత తోమినా కానీ మరకల్లాగా ఉంటాయి. అది కానీ డ్రై క్లాత్తో తుడిచేసి దాన్ని డ్రై క్లాత్తో బాగా తుడిచేసి దాని స్థానంలో దాన్ని పెట్టేసిన. కొంచెం ఆరుతానే పైన గ్లాస్ పైన పెట్టేస్తాను. రాగివి పెద్ద పెద్దవి ఆ విధంగా పైన పెట్టేసి ఎక్కడెక్కడ అన్ని ప్లేట్లు, ఇంకా దేవాలయానికి తీసపోయిన కర్పూర హారతి ఇచ్చేది ప్లేటు, అవన్నీ మొత్తం గిన్నెలన్నీ తుడిచేసి షింకు కడిగేసి అన్నీ చేసేసినాను. అంతలోనే వంటగానే అయిపోయింది. నాగల చవితి రోజు మేము పాలు పోస్తామే. ఆ రోజు వచ్చేసి ఇంట్లో పెనుము, సేమియా, మ్యాగీ, నూడిల్స్, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, తీగ జాతికి చెందింటాయి చూడండి, అలాంటివన్నీ ఇంట్లో వండం మేము. ఎందుకంటే నాగల పాలు పోసినప్పుడు తని పోసినప్పుడు అలాంటివి చేయకూడదని మాకు పెద్దలు చెప్పినారు. అందుకు మేము అలాంటివి చేయము. పొట్లకాయ అంటే మాకు గోత్రము, మాకు పల్లా గోత్రము. అందుకు మేము పొట్లకాయ అనేది ఇంట్లో ఎప్పటికీ వండము. కానీ పొట్లకాయ, బీరకాయ, సొరకాయ అలాంటివి కానీ నాగల చవితి రోజు పెనుము కానీ పెట్టుకోకుండా చేస్తాము మేము. ప్రతి సంవత్సరము ఇప్పటికి కానీ అలాగే చేస్తాము. మాకు మా పెద్దలు చెప్పిండేటివి మేము ఇలాగే పాటిస్తాము.
తెలియనోళ్ళు తెలుసుకొని పాటించడము, మనకు తెలియని ఉంటాయి. ఎవరైనా పెద్దలు, పండితులను తెలుసుకొని పాటించాల. ఎందుకంటే అలాంటివి పాటిస్తా అంటే మన సాంప్రదాయాలు పాటించడం వల్ల మనం నేర్చుకుంటా అంటే మన పిల్లలు మనకు ఆటోమేటిక్గా అలాగే నేర్చుకొని మన సాంప్రదాయాలు పాటించడం వల్ల మనకెంతో మంచి జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది సాయంత్రం 5:20 అయిందిలేండి. అవ్వ వచ్చేసి జంపు మగ్గలు వచ్చింటే తీసుకొని దీన్ని బంతి కుడుతుంది. అవ్వ కొంచెం వీడియో తీసుకుంటా చూపి అవ్వ అన్నాను. అవ్వ వచ్చేసి నేను వీడియో తీసే లోపలే దాన్ని కింద పెట్టేసి కుట్టేసి మరి అవ్వ నేను మొహం కడుక్కొని దీపాలు పెట్టొస్తాను అంటే కొంచెం నేను కుట్టించినాలేండి. అవ్వకు నచ్చదు. అవ్వ చెప్పినట్లే కుట్టల్లా, అవ్వకు నచ్చినట్లే కుట్టల్లా. నేను కానీ చక్కగా కుడతాన్నాను. కానీ అవ్వ ఇట్లా కాదు కుట్టేది అట్లా అనే. సరేలే అవ్వ అనేసేసి ఇంక నువ్వు అట్ట కట్ చేయి నేను కుడతాలే అనేసింది. నేను వీడియో తీసుకుంటాను అనే లోపలే అవ్వ బిరిబిరిబిరా కుట్టేసింది. మీకు ఎప్పుడన్నా ఒకసారి నేనే కుట్టి చూపిస్తాలేండి. చాలా బాగుంది, చక్కగా ఉంది. బంతి జడ అల్లుకొని జడ పైన పెట్టుకుంటేనా ఎంత బాగా కనిపిస్తుందో బంతి. బంతి అంటారంట, అవ్వ చెప్పింది నాకు దీని పేరు. మళ్ళీ కనకాంబరాలు అయితే మన గార్డెన్లోటివి. అవి కానీ కొంచెం మాల్లాగా కట్టి దాన్ని మధ్యలో పెట్టి సూత్తో వచ్చేసి జంపు పూలు కుట్టుకుంది. దాన్ని ముడేసేసి చిన్న చిన్న బంతుల్లాగా ముడేసేసి దానిపైన 2 బంతులు పెట్టేసి మళ్ళీ జంపు మగ్గలు 2 బంతులు పెట్టింది. కనకాంబరాలు పెట్టేసేసి మళ్ళీ దాన్ని సూత్తో కుడదాంలే అవ్వ అంటే వద్దు వద్దు అనేసేసి దారం తీసుకొని ఇట్లా పూలు కడతాం చూడండి, బంతికి అట్టకు కలిపి గంటేసి పెట్టింది. అసలైతే బంతులైతే ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే అంత అందంగా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. నాగల చవితి రోజు మా ఇంట్లో ఈ విధంగా జరిగింది. ఈరోజు అయితే నాగుల పంచమి కదా. నాగుల పంచమి అందరికీ శుభాకాంక్షలు. కొంతమంది నాగుల పంచమి రోజు కానీ పాలు పోస్తారు. మేమైతే నాగుల చవితి రోజు పోస్తాము. ఈ విధంగా బంతులు 2 తయారైపోయినాయి. ఒక బంతి నాకు ఇచ్చింది, ఇంకొక బంతి వేరే వాళ్ళకి ఇచ్చింది. అసలు ఎంత బాగున్నాయి చూడండి, ముచ్చటగా ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా నేను కుట్టి నిదానంగా చూపిస్తాను అది ఏ విధంగా అనేది. అవ్వ స్పీడ్ కుట్టేసింది. నేను ఇట్లా చూసి అట్లా చూసే లోపలే కుట్టి తయారు చేసేసింది. మనం మరొక వీడియోలో కలుద్దాం.